కొండలు గుట్టల్లో నడిచి వచ్చి పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు, 2 సెల్ ఫోన్లు చోరీ, AK-47 M4 అసాల్ట్ రైఫిల్తో మరణకాండ. దాడిని చెట్టుపై నుంచి చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్ దర్యాప్తులో ఆ వీడియో కీలకమట. 22 వచ్చి దాడికి వచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టూరిస్టులను చంపాలని వచ్చినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు, వాళ్ళు 22 గంటల పాటు ఆ కొండల్లో ట్రెక్కింగ్ చేసి వచ్చిరట. ట్రెక్కింగ్ చేసి వచ్చి ఈ కొండల్లో గుట్టల్లో నడిచి వచ్చి పర్యాటకులను వెపన్స్ తోటి చంపిర్రు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్గా వచ్చిర్రు. ఉగ్రవాదులు పర్యాటకులను చంపి 2 సెల్ ఫోన్లు తీసుకొని పోయారట. AK-47 తర్వాత M4 అసాల్ట్ రైఫిల్, ఈ 2 కూడా దొరికినాయి. మొత్తం మీద దీనంతా కూడా ఒక ఫోటోగ్రాఫర్ చెట్టు పై నుంచి వెళ్ళి ఆయన షూట్ చేసిండట. అదే పెద్ద సాక్ష్యం కానున్నది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనబడుతుంది ఏంటంటే భద్రతా వైఫల్యాల కారణమే కనిపిస్తుంది మనకు. భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి, ఆ టూరిస్ట్ ప్లేస్కి రావడానికి ఏం చెక్ చేస్తున్నారు. అసలే జమ్మూ కాశ్మీర్ అంటే ఈ ఉగ్రవాద దాడులు పాకిస్తాన్కు దగ్గరగా ఉంటుంది, పాకిస్తాన్ మాదని, ఇండియా మాదని, దానికి సంబంధించి పెద్ద లొల్లులు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి ప్రదేశంలో ఎందుకు నిఘా వ్యవస్థ వైఫల్యం చెందింది, ఎందుకు భద్రతా దళాలు ఎందుకు వైఫల్యం చెందినాయి, ఎందుకు చెక్ చేయట్లేదు, ఇట్లా ఇంకెన్ని దాడులు జరగాలి, ఎంతమంది చనిపోవాలి అంటే నరేంద్ర మోడీ దాని మీద పూర్తి స్థాయిలో చెప్పడం. ఒకటి 370 ఆర్టికల్ తీసుకొచ్చినారు. అంటే ఇవి చెప్పుకోవడానికే వాళ్ళు ఆర్భాటాలు, ప్రచారాలు, హంగులు అవి కల్పిస్తున్నారు. కానీ నిజంగా మరి అక్కడ ఉగ్రవాద దాడులు నరేంద్ర మోడీ వచ్చినాకనే ఎక్కువ జరుగుతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా తక్కువ జరిగినాయి. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఎక్కువ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. అది కూడా ఎలక్షన్ల టైంలోనే జరుగుతున్నాయి. దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్ టైంలోనే జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది రాజకీయంగా నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు. నరేంద్ర మోడీ ఈ భద్రతా దళాలను ఆపేసి ఇట్లాంటి దాడులను ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తుండేమో. అది కాస్త బీహార్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో ఈ జాతీయ భావాన్ని, హిందూ మతాన్ని అంతా కూడా రెచ్చగొట్టి ఎన్నికలలో ఆయన పార్టీ గెలవడం కోసం, సీఎం అభ్యర్థిగా అక్కడ గెలవడం కోసం ఇట్లాంటి కొన్ని కుయుక్తులు పన్నుతున్నాడు అనేటువంటిది కొంతమంది రాజకీయంగా మోడీ మీద విమర్శ చేస్తున్నారు. ఏదేమైనా మోడీ వైఫల్యం వల్లనే జమ్మూ కాశ్మీర్లో ఆ దాడులు జరిగినాయి. కాబట్టి పాకిస్తానీలను ఎలగొడుతున్నాం. దేశవ్యాప్తంగా ఉండేటువంటి లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉండొచ్చు. షార్ట్ టర్మ్ వీసా అయితే ఎవరైతే ఉందో వాళ్ళు వెంటనే ఈ భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆయన సమాచారం ఇచ్చిండు, పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలంగాణ నుంచో భారతదేశం నుండో ఈ పాకిస్తానీలను పంపేస్తే టెర్రరిజం ఆగిపోతుందా? చిన్న లాజిక్. అంటే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళని పంపడం వల్ల టెర్రరిజం ఆగిపోదు, వాళ్ళని పంపించడం ఉత్తమమే, కాదంటలేము. కానీ టెర్రరిజం ఎప్పుడు ఏ రకంగా ఏ రూపంలో దాడులు చేస్తున్నారో, ఏ ప్రదేశంలో దాడులు చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఈ మావోయిస్టుల మీద ఎంతైతే ఫోకస్ పెట్టి ఎంతైతే ఈ కుంబింగ్ చేస్తున్నారో, భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన పట్టణాలలో హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, తర్వాత బెంగళూరు కావచ్చు, ఏదైతే ఉగ్రవాదులు ఉండడానికి ఆస్కారం ఉన్నటువంటి నగరాలన్నీ కూడా జల్లడబట్టాల్సిన అవసరం ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో ఎట్లయితే జవాన్లు జల్లడబడుతున్నారో, ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించినటువంటి ధృవపత్రాలు చెక్ చేస్తున్నారో, ఈ ప్రధాన నగరాల్లో కూడా ఇట్లా చెక్ చేస్తే ఖచ్చితంగా ఉగ్రవాదులు దొరికే అవకాశం ఉంటుంది. 20,000 మందిని కర్రెగుట్టలలో కుంబింగ్ కోసం మావోయిస్టులు 1000 మంది మావోయిస్టులు 2000 మంది మావోయిస్టులు ఉన్నారని కుంబింగ్ చేస్తున్నారు. మరి అట్లా హైదరాబాద్, ముంబై నగరాల్లో ఎందుకు అట్లా పోలీస్ వాళ్ళు
జవాన్లు ఎందుకు ఈ ఆపరేషన్ ఎందుకు చేయట్లేదు? మావోయిస్టులను ఏరివేయడానికి ఆపరేషన్ కగరాన్ని పెట్టిర్రు. ఉగ్రవాదులను ఏరివేయడానికి ఏం పెడుతున్నారు? ఏం పథకం పెడుతున్నారు? ఏం పేరు పెడుతున్నారు? మార్చి 26 కల్లా 2026 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తానని అమిత్ షా చెప్పిండు. మరి ఉగ్రవాదాన్ని ఎప్పటివరకు అంతం చేస్తారో ఇంతవరకు చెప్పలేదు. అంటే మావోయిజం చాలా ప్రమాదకరమా, ఉగ్రవాదం ప్రమాదకరమా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, నరేంద్ర మోడీ దృష్టిలో, అమిత్ షా దృష్టిలో ఉగ్రవాదం కంటే మావోయిజమే ప్రధాన శత్రువుగా కనబడుతుంది వాళ్ళకు. వాస్తవంగా మరి ఈ మావోయిజాన్ని మనము శాంతి భద్రత చర్యగా చూడకుండా సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ రకంగా మనం చూసుకోవచ్చు.